ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం సెలబ్రిటీల గురించి, రాజకీయ నాయకుల గురించి, ప్రముఖమైన వ్యక్తుల గురించి, వారి అభిమానుల కోరిక మేరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ బాబు వారి జ్యోతిష బలంలో రాజకీయ రంగంలో కలిసి వస్తారా రాదా, ఎమ్మెల్యేలుగా గెలుపొందే అవకాశం ఉందా లేదా అని అభిమానుల కోరిక మూలంగా, ప్రేక్షకుల కోరిక మూలంగా, అలాగే కార్యకర్తల సందేహాల మూలంగా ప్రశ్న శాస్త్రంలో చూస్తున్నామండి లోకేష్ బాబు గారి జ్యోతిషం మీద, అలాగే మాత్రం కొణిదాల పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం మీద చూస్తున్నామండి. జానకిరామ్ లోకేష్ బాబు గారి జ్యోతిష్యం, కొణిదాల పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్య బలంలో రాజకీయ రంగంలో ఎమ్మెల్యే యోగంలో గెలుస్తారా, లేకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయా, రాజకీయ రంగం ఎలా ఉంది చూడు. సీతారామచంద్రులు వచ్చినండి వారి జాతకంలా. రామ రామ జయ రామ రామ శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అన్నట్టు వారి జాతక బలానికి వచ్చిండు కరెక్ట్ మాత్రం. రాజయోగం ఉంది వారి జాతకానికి. శ్రీరాముడు కరెక్ట్ మాత్రం రాజ్యం పొందిండు, అడవుల పాలయ్యిండు. అలా చిక్కులు చికాకులైన వారి జాతకంలా. అలాగే శ్రీరామ పట్టాభిషేకం కూడా వచ్చిందండి. శ్రీరాముడు పట్టాభిషేకం వచ్చింది, సర్వదేవతల అధియోగం ఉన్నది. అలాగే మహాలక్ష్మి దేవత వచ్చింది. మహాలక్ష్మి దేవత అష్టలక్ష్మి దేవత అండి. అష్టలక్ష్మి దేవత అంటే విజయలక్ష్మి ఉంటుంది, ధనలక్ష్మి ఉంటుంది, రాజ్యలక్ష్మి ఉంటుంది, విద్యలక్ష్మి ఉంటుంది, ధనలక్ష్మి ఉంటుంది, సంతానలక్ష్మి ఉంటుంది, గజలక్ష్మి ఉంటుంది. చాలా వరకు మాత్రం లోకేష్ బాబు గారి పేరు మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి పేరు మీద రాజకీయ రంగంలో మాత్రం వారు పరిణితి చెందే యోగం ఉన్నది. పరిణితి చెందే మాత్రం విజయ అవకాశాలు అయితే వారికి 100కి మాత్రం 90% గెలిచే అవకాశం ఉన్నదండి. వారి నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్లో మాత్రం చాలా వరకు గెలిచే అవకాశం అయితే వచ్చింది మరి జాతక బలంలా. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కానీ మాత్రం చాలా వరకు శ్రద్ధ తీసుకొని ఇప్పుడు పడ్డ కష్టం దానికంటే ఇంకా 50% చిక్కులు చికాకులు ఉన్నాయి వారి మీద. ఆ చిక్కులు చికాకుల్ని తట్టుకొని నిలబడితే వారికి మాత్రం తిరుగుండదు. రాజకీయ రంగంలో అడగడుగులు ఆటంకాలు వస్తూనే ఉంటాయి. వారి మీదనే కాదు ప్రతి ఒక్క రాజకీయ నాయకుల మీద మాత్రం ఈ సంవత్సరం చాలా వరకు అరిష్టకాలం ఉందండి. ఎవరికి వారు జాగ్రత్త పాటించడం, అలాగే మాత్రం చండీయాగం చేయించుకోవడం, సుదర్శన యాగం చేయించుకోవడం, శాంతియాగం చేయించుకోవడం చాలా శ్రేయదాయకం. వారికి మంచిది, కుటుంబ సభ్యులకు మంచిది, ప్రజలకు కూడా మంచిది. మంచి పరిపాలన అందించే యోగ బలం ఉంటుంది. వారి నియోజకవర్గానికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లోకేష్ గారి పేరు మీద గెలుపు అవకాశాలు మాత్రం 90% ఉన్నాయి. అలాగే వీరి జాతకంలో మాత్రం పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం గత దశాబ్ద కాలం నుంచి వారికి రాజకీయ రంగంలో కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా చాలా వరకు మాత్రం ఏకాగ్రతతో మాత్రం నిర్ణయాలు తీసుకుంటుండు. లాభం వచ్చినా రాకపోయినా అందరితో కలియుడుగానే ఉంటుండు. కానీ మాత్రం కొందరితో విరోధభావం అవుతుంది. కానీ మాత్రం ఆ విరోధభావం వచ్చినా సరే మొండి పట్టుదలతో నడుస్తారు. ఈసారి మాత్రం తప్పకుండా భగవంతుడి దయ వలన మాత్రం వారి కృషి మూలంగా మాత్రం ఖచ్చితంగా వారు పోటీ చేసే నియోజకవర్గంలో వారు గెలిచే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా వారి అభిమానులు, వారి కార్యకర్తలు, వారి గురించి శ్రేయోభిసులు ఆలోచించే శ్రేయోభిసులు వారి పేరు మీద మాత్రం ఆ శ్రీరామచంద్రుడికి కానీ, ఆ విజయలక్ష్మి మాత కానీ, తిరుపతి వెంకటేశ్వర స్వామికి కానీ కరెక్ట్ మాత్రం పూజ చేస్తే చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.